సార్ ఇరాన్ ఇప్పుడు ఐఆర్జీసీ చీఫ్ కంట్రోల్లోకి వెళ్ళిందా? మళ్ళీ దాడులు మొదలవడానికి ఇదే రీజన్ అనేది ఒక చర్చ జరుగుతోంది. అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది సార్? ఎస్ అండి. ఇప్పుడు అసలు పీస్ డిస్కషన్స్ అంటే ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం ఏప్రిల్ 8 వరకు 39 రోజుల పాటు భీకర యుద్ధం. తర్వాత ఏప్రిల్ 8 నుంచి పీస్ సీజ్ ఫైర్. ఇరాన్ అమెరికా ఏంటంటే చాలా సీరియస్గా సీజ్ ఫైర్ చేస్తూ పీస్ డిస్కషన్స్ స్టార్ట్ చేసి ఎన్నో రౌండ్లు మీడియాటర్స్ ఇటు పాకిస్తాన్, ఈజిప్టు, టర్కీ ఉండడం, అప్పుడప్పుడు చైనా, రష్యాలు కోఆపరేట్ చేయడం, గ్లోబల్ ఎంటైర్ ఆల్ నేషన్స్ ఏంటంటే ఎప్పుడు పీస్ డీల్ అవుతుందా అని చూడడం. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు యుఎస్ కానీ ఇరాన్ కానీ మొట్టమొదటిగా ఏంటంటే చాలా సంయమనం ప్రకటించి ఎక్కడ కూడా డిప్లాయ్మెంట్ ఉండగా యుద్ధం చేయలే. కానీ ఇప్పుడు గత వారం రోజుల నుంచి చూస్తే మళ్ళా యుద్ధం ప్రారంభమైంది. అన్డిక్లేర్డ్ వార్, అప్రకటిత యుద్ధం మొదలైపోయింది. అమెరికా తన దళాలను రక్షించుకోవడానికి క్వెష్ ఐలాండ్ మీద వచ్చే డ్రోన్లను ఆపుతుంది. ఇరాన్ భూభాగంలోకి వెళ్లకుండానే మిసైల్స్ ప్రయోగిస్తుంది వచ్చే డ్రోన్లను ఆపడానికి. కానీ ఇరాన్ పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే, ఒకప్పుడు 39 రోజుల పాటు జరిగిన భీకర యుద్ధంలో ఎలా అయితే యుద్ధం చేస్తుందో ఇరాన్ అదే యుద్ధం చేస్తుంది. అక్కడ పరిస్థితి ఏది, కువైట్లో ఉన్న అమెరికా ఎయిర్ బేస్ని అటాక్ చేసింది, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఖతార్ని అటాక్ చేసింది, బహ్రైన్ అటాక్ చేసింది, యుఏఈని రీసెంట్గా న్యూక్లియర్ రియాక్టర్ మీద అటాక్ చేసింది. అంటే ఆల్మోస్ట్ గల్ఫ్ దేశాల మీద మళ్ళా యుద్ధం ప్రారంభించింది. అది ఏంటి అంటే యుద్ధం చాలా ప్రమాదకరమైన స్థితి అనమాట. ఎందుకంటే ఇరాన్ మైండ్ సెట్ మారిపోయింది. ఎందుకు ఇరాన్ మైండ్ సెట్ మారింది అంటే, ఇరాన్లో ఇప్పుడు నిర్ణేతలు ఎవరు, పాలకులు ఎవరంటే ఐఆర్జీసీ, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్ కార్ప్స్ చీఫ్ అహ్మద్ వాహిదీ. ఈయన ఇరాన్లో మొత్తం ఆల్మోస్ట్ సైలెంట్ కూ అంటారన్నమాట. అంటే ఒక సైలెంట్గా ఒక తిరుగుబాటు, రాజకీయ తిరుగుబాటు చేసి అక్కడ ముస్తాబా ఖైమోనిని బంధించడం, బ్రతుకుంటే అదొకటి. తర్వాత ఇప్పుడు పెజాస్కియన్ అంటే ఈ ఇరానియన్ ప్రెసిడెంట్ కూడా రీసెంట్గా రిజైన్ చేశారు, అలిగి అనేది తెలుస్తుంది. కానీ తర్వాత తిరస్కరించడం జరిగింది. ఆయన కూడా పట్టించుకోకపోవడం అధ్యక్షుడిని, తర్వాత మజ్లిస్ పార్లమెంట్ని పట్టించుకోకపోవడం, అబ్బాస్ అరాక్చి విదేశాంగ శాఖ మంత్రి, మిగిలిన ఇరానియన్ స్పీకర్ కూడా వీళ్ళు అదుపులో పెట్టుకోవడం, ఇది పాకిస్తాన్లో ఈ అమెరికాతో శాంతి ఒప్పందంలో. ఈ విధంగా ఐఆర్జీసీ ప్రతినిధులు కూడా శాంతి ప్రతినిధులతో వెళ్ళడం. ఈ విధంగా ఐఆర్జీసీ అనేది అక్కడ అధ్యక్షుడిని, పార్లమెంట్ని, స్పీకర్ని, విదేశాంగ అందరినీ కంట్రోల్ చేస్తుందని తెలుస్తుంది. 6 లక్షలు ఉన్న ఆర్టీస్ అనే సైన్యాన్ని కూడా ఐఆర్జీసీ కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే అంత పవర్స్ ఆయతుల్లా అలీ ఖైమనీ టైంలో 47 సంవత్సరాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఐఆర్జీసీ చీఫే ఆయతుల్లా అలీ ఖైమనీ లేకపోవడం వల్ల నేనే సుప్రీం లీడరు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అంటే ఏంటి, ఇరాన్కు ఒక నియంత వచ్చేశారు. ఇది ప్రపంచం భయపడిపోయిందే జరిగింది. అనవసరంగా ట్రంప్ చేసిన యుద్ధం. ఈ ట్రంప్ చేసిన యుద్ధం ఏంటంటే రిజైమ్ చేంజ్ అనే ఎయిమ్తో చేశారు. మొత్తం ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తేవడం అనే లక్ష్యంతో ట్రంప్ యుద్ధం చేయడం. ఆ యుద్ధంలో ఓడిపోవడం వల్ల ఇప్పుడు ఇరాన్లో ఇంకొక నియంత వచ్చారు. ఈ నియంతను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు. ఇప్పుడు అహ్మద్ వాహిదీ ఏంటంటే ఆయన పదవిని ఇంకా స్ట్రాంగ్ చేసుకోవాలంటే యుద్ధాన్ని కొనసాగించడం. ఎందుకంటే నియంతలు ఎప్పుడు యుద్ధాల ద్వారానే స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు ఇరానియన్ పీపుల్కి ఏం చెప్తారంటే, ఇప్పుడున్న నాయకులు ఆయతుల్లా అలీ ఖైమనీ మరణం తర్వాత, సుప్రీం లీడర్ మరణం తర్వాత ఏ లీడర్ కూడా అమెరికాతో యుద్ధం చేసే స్థితిలో లేడు, జియోనిస్ట్ నేషన్ ఇజ్రాయెల్ని అణిచే స్థితిలో లేరు. కాబట్టి ఐఆర్జీసీ నేతగా నేను తప్పకుండా చేయాల్సిన కర్తవ్యం ఇది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ని బతికిస్తానని, షియా ముస్లింని రక్షిస్తాననుకుంటూ ఆయన నియంతాడు. కాబట్టి ఆయనకు ఉన్నది ఏంటంటే యుద్ధం చేసే ఆయన స్ట్రాంగ్ అవుతాడు. కాబట్టి ఇప్పుడు అహ్మద్ వాహిదీ ఇరాన్కి కొత్త లీడరు, సుప్రీం లీడర్ అని డిక్లేర్ చేయబోయినా సుప్రీం లీడర్ అయిపోయినట్టే. ఒక నియంత ఈయన ఆధ్వర్యంలో గత 10 రోజులుగా భీకర యుద్ధం. అందుకనే మళ్ళీ గల్ఫ్ దేశాల మీద దాడులు, ఇజ్రాయెల్ని అవసరమైతే సర్వనాశనం చేస్తానని ప్రకటించడం. తర్వాత రీసెంట్గా వారం రోజుల నుంచి మనం చూస్తుంటే లెబనాన్ మీద, గాజా మీద దాడులు ఇజ్రాయెల్ ఆపుతేనే శాంతి డిస్కషన్స్ అనుకుంటే అది స్టాప్ చేస్తే అమెరికాయే లొంగాల్సిన వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్తో శాంతి ఒప్పందం చేసుకుంది 24 గంటల క్రితం. కాబట్టి ఇప్పుడు అహ్మద్ వాహిదీ డిమాండ్స్కి అవి లొంగుతున్నాయి. ఎందుకంటే అహ్మద్ వాహిదీ అంటే భయపడుతున్నారు. ఎందుకంటే అహ్మద్ వాహిదీ శాంతి ఒప్పందానికి రెడీగా లేడు. ఇదేంటంటే కొత్త మార్పు అనమాట. ఇప్పుడు ఇరాన్లో ఒక సైలెంట్ కూప్, ఆర్మీ తిరుగుబాటు జరిగిపోయింది. ఐఆర్జీసీ అధికారంలోకి వచ్చేసింది. అహ్మద్ వాహిదీ నియంత, ఆయన అన్ని వ్యవస్థలను, ఇరానియన్ ప్రెసిడెంట్, ఇరానియన్ పార్లమెంటు, ఎక్స్పర్ట్ కౌన్సిల్, ఎక్స్పీడియన్సీ కౌన్సిల్ అందరినీ అదుపులో పెట్టేశాడు. ఆర్మీని ఆయన కంట్రోల్లో ఉంది. కాబట్టి ఇంకా తిరుగులేని నేత అయిపోయారు. ఇప్పుడు ఆయనకి కేవలం యుద్ధం చేస్తున్నాడు. ఐ ఫర్ ఐ, టిట్ ఫర్ టాట్, బ్లడ్ ఫర్ బ్లడ్ అంటున్నాడు. కాబట్టి మళ్ళా యుద్ధం అనేది 100కి 100% మొదలవుతుంది. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్ బిల్లుల ప్రకారం అమెరికా అధ్యక్షుడు యుద్ధం చేసే స్థితిలో లేడు.
కేవలం డిఫెండ్ చేసుకోగలుగుతాడు, అది కూడా చాలా కష్టం. గల్ఫ్ దేశాలు దీన్ని అడ్డుకునే స్థితిలో లేదు. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే బాగా వీక్ అయి ఉన్నారు. ఇజ్రాయెల్ మళ్ళీ దాడులు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇది IRGCకి ఇంకా తిరుగులేంది. ఇప్పుడు చైనా కాస్త సపోర్ట్ మినాయిస్తే రష్యా పూర్తిగా దానికి సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ అహ్మద్ వాహిదీ ఒక కొత్త నియంత మిడిల్ ఈస్ట్లో. కాబట్టి మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఉన్న వారం రోజులుగా మారిన పరిస్థితులకు అనుకూలంగా మళ్ళా యుద్ధం మొదలవబోతుంది. అహ్మద్ వాహిదీని ఇప్పుడు USA, CIA, మొసాద్ చంపడానికి ట్రై చేస్తుంది. అలా అవ్వని పక్షంలో ఇరాన్లో ఒక నియంత అహ్మద్ వాహిదీ ఇప్పుడు యుద్ధం చేయబోతున్నారు. కాబట్టి మళ్ళా యుద్ధమే అవుతుంది. లేదా అమెరికా అన్నిటికీ ఒప్పుకొని ఇరాన్ అణు కార్యక్రమానికి హర్ముజ్ స్ట్రైట్ దాని కంట్రోల్కి ఒప్పుకొని శాంతి ఒప్పందం చేయాలి. అది జరిగే పరిస్థితి లేదు. కాబట్టి ఇరాన్ యుద్ధానికి వెళ్తుంది. మళ్ళా యుద్ధం మొదలవుతుంది. అహ్మద్ వాహిదీ ఇరాన్కి సుప్రీం లీడర్ ఇప్పుడు.